హలో అండి. ఇవాళైతే మీకు కొన్ని కాయిన్స్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడం గల ముఖ్య రీజన్ ఏంటంటే, మాతో ఒక బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే వారు కొన్ని కాయిన్స్ అయితే పంపించారంట. అయితే వాటిని మీకు చూపిస్తాను. ఆ కాయిన్స్ గనక మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని తీసుకుంటాం అంటున్నారు. అయితే మనం వారితో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఈ కాయిన్స్ యొక్క కాస్ట్ అనేది ఏ విధంగా ఉంది అన్న దాని గురించి నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇదేనండి ఈ వీడియో యొక్క టాపిక్. ఓకేనా? ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం వారు పంపినటువంటి కాయిన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నేను వీటిని తేయడానికి అయితే చాలా కష్టపడ్డానండి. అయితే వీటిని తెచ్చేసాను, ఆల్రెడీ చూపిస్తాను ఇప్పుడైతే. ఓకేనా? చూడండి, మొత్తం ప్యాక్ చేసి మరి పెట్టారు. మరి ఏంటో ఈ అగ్గిపెట్ట కాన్సెప్ట్ నాకేం అర్థం కాలేదు. ఓకే, వారి సెక్యూరిటీ వాళ్ళది. చూపిస్తాను ఈ కాయిన్స్. కొన్నిసార్లు ఇట్లాంటివి చూస్తుంటే నాకే అనిపిస్తుంటుందండి, ఇంత తెలివిగా ప్రదర్శిస్తున్నారా అని. ఓకే, చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవేనండి ఈ కాయిన్స్ అయితే పంపించారనమాట. ఒకసారి చూడండి, దగ్గరగా చూడండి. కొద్ది క్లారిటీ మిస్ అవుతున్నట్టుంది. చూడండి, ఇదివరలో కూడా నేను ఇట్లాంటి కాయిన్ అయితే చూసానండి. కాకపోతే నాకు అప్పటికి తెలియదు కదా ఇట్లాంటివి తీసుకుంటారని. మందారు లేనప్పుడే ఇట్లాంటివి కోరుతుంటారేమో అనిపిస్తుంటుంది. మందారు ఉన్నప్పుడు అదృష్టం తలుపు తట్టదేమో. ఎవరిదారైనా ఉన్నట్లయితే ఇది చక్కటి అవకాశం అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, నేను ఎవరినైతే మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయాలని, ఎవరిని నమ్మించాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేయట్లేదు. మీకు నమ్మకం కలిగితేనే వీడియో చూడండి, లేకపోతే మీరు స్కిప్ చేసేయండి వీడియో. ఓకేనా? చూడాలంటే చాలా వీడియోస్ అయితే ఉంటాయి కదా. ఓకేనా? ఇదేనండి. చూడండి, ఈ కాయిన్ కూడా చూడండి, ఆ ఇయర్ కూడా చూడండి ఎన్నో సంవత్సరంలో అన్నది. నెక్స్ట్ బ్యాక్ నుండి అనమాట ఇది. చూస్తున్నారా? ఈ ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో కాయిన్ అయితే చూద్దాం. ఇవి 2 కాయిన్స్ అనమాట. అయితే వారికి 3 కాయిన్స్ అయితే కావాలంటున్నారనమాట. సేమ్ ఇట్లాంటి కాయిన్ ఉన్నట్లయితే మాత్రం వారితో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నేను చెప్తాను. ఓకేనా? ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అన్నది. వారైతే ఫ్రీగా అయితే చేయట్లేదంట, డబ్బులకే తీసుకుంటున్నారు. కమిషన్ అయితే తీసుకుంటున్నారు. కమిషన్ తీసుకునే చేస్తారు వారైతే. ఓకేనా? ఎందుకంటే వారు కొద్దిగా తగ్గించండి, మన సబ్స్క్రైబర్స్ అయితే మీతో కాంటాక్ట్ అయినట్లయితే మాత్రం అని అన్నాను. అయితే ఓకే బ్రదర్ అనేసి అయితే అన్నారు. కాకపోతే వారైతే కమిషన్ అయితే పక్క తీసుకుంటారు. కాకపోతే కొద్దిగా తక్కువ తీసుకోండి అని అన్నాను. ఎందుకంటే ఎప్పటికీ కూడా మీతోనే కాంటాక్ట్ అవుతుంటాం. ఎటువంటివి కావాలనుకున్నా కానీ మీ సహాయం అయితే మాకు కావాలి. ఎందుకంటే మాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతుంటారు కదా. మీరు మా కారణంగా కూడా మీకు కూడా లబ్ధి చేకూరుతుంది కదా అనేసి అయితే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే నా రిక్వెస్ట్ని అయితే వారు అంగీకరించారు. మీకు చూపిస్తాను వారు పెట్టినవి అయితే. ఓకేనా? చూడండి, కొద్ది క్లారిటీ అయితే మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. కొద్దిగా లైటింగ్లో కాబట్టి కొద్దిగా వీడియో కొద్దిగా బ్లర్గా వస్తుందండి. కొద్దిగా చూడండి. చూసారు కదా? ఎక్కడో చూసినట్టయితే ఉంది, చాలామందికి చూసే ఉంటారు. ఇవి ఈ మధ్యకాలం నాటివే. కాకపోతే వారు ఎందుకు కావాలనుకుంటున్నారో మనకైతే తెలియదు. ఓకేనా? ఇవ్వండి, ఇదైతే చూపించేస్తాను కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో బాక్స్లో అయితే ఉంది, చూపిస్తాను. ఇవన్నీ పక్కన పెట్టియాలి. ఓకే, నెక్స్ట్ బాక్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఎట్లాంటివి ఉన్నాయో. ఓకే 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 ఇవేనండి. అంటే ప్రతి బాక్స్లో కూడా 2 అయితే పెట్టి పంపించారనమాట. ఇదంతా మీకోసం ఇంత రిస్క్ చేసి మరి వాటిని అయితే తేవడం జరుగుతుంది. అంటే వీటి పట్ల రిస్క్ అని కాదు, కాకపోతే మనం అక్కడికి వెళ్ళే ట్రావెల్ ఛార్జెస్ అన్నీ కూడా మనకు ఖర్చు అవుతుంది. కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా నేను గత వీడియోలో కూడా రాయగఢ్లో ఒక ప్లేస్లో అయితే ఇటువంటి కాయిన్ బిజినెస్ అనేది జరుగుతుంటుందండి. అక్కడికి వెళ్ళి ఎవరి ధరైన కాయిన్స్ ఉన్నట్లయితే వారు చెక్ చేసి మరి వాటిని తీసుకుంటారు. వాటి ధర అనేది ఏ విధంగా ఉంటుందని మనమైతే అంచనా వేయలేము. ఎందుకంటే దేనికి డిమాండ్ ఉంటే దాన్ని అయితే తీసుకుంటారు, ఎక్కువ డబ్బులు పెట్టైనా సరే అనేసి నేను వీడియో చేశాను. చాలామంది ఏంటంటున్నారంటే, నేను అక్కడికి వెళ్ళను బ్రదర్, అక్కడ ఏ షాప్ లేదు, కనిపించట్లేదు, మీరు చెప్పిందంత ప్యాక్ అని అంటున్నారు. ఒకటేనండి, నేను వీడియోలో చెప్పానా ఒక షాప్ ఏదైనా ఉంది, మనం అక్కడికి వెళ్ళి సేల్ చేయండి అని నేను డోర్ నెంబర్తో సహా నేను ఏదో చెప్పానా? లేదు కదా. నేను చెప్పింది ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం కనుక్కోవాలండి సీక్రెట్గా. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది కాయిన్ బిజినెస్ చేసేవారు ఉండొచ్చు. వాళ్ళకే నేను ఈ
ప్రశ్న అడుగుతున్నాను. మీకు తెలుసు అనుకోండి, పలానా అడ్రస్ పలానా ద్వారా కాయిన్ బిజినెస్ జరుగుతుంటుంది పలానా ఏరియాలో అని మీకు తెలిసినప్పటికీ కూడా ఎవరైనా బయట నుండి వ్యక్తులు వచ్చి అడిగితే మీరు చెప్తారా? చెప్పరు కదా. మాకు తెలియదండి, అట్లాంటివి మాకేం తెలియదు అనేస్తారు. అలానే మనము ఒక దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడేదో షాప్ అడ్రస్ ఉందన్నట్టుగా షాప్ అడ్రస్ అడుగుతున్నట్టుగా అడిగితే ఎవరు చెప్పరండి. మనం అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి, ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఆ బ్రదర్ చెప్పారు, నిజంగా ఇట్లాంటివి జరుగుతుందంట. ఓకే, జరిగితే మనకే మంచిదే కదా, అంటే మన దగ్గర ఉన్నవి సేల్ చేయొచ్చు కదా, సరే చూద్దాం అని ఎంక్వైరీ చేసి కనుక్కోండి అని చెప్పాను. అంతేకాని అక్కడేదో షాప్ ఉందండి, అక్కడ డైరెక్ట్గా వెళ్ళి మీ దగ్గర ఉన్నవి సేల్ చేయండి అని నేను ఎక్కడ చెప్పలేదు. దానికే చాలామంది ఏంటంటే ఈ వీడియో ప్యాక్ అనేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అంటే నేను డోర్ నెంబర్తో సహా చెప్తేనే అది రియల్ అని మీరు నమ్ముతారా? నేను చెప్పింది ఏంటి, అక్కడికి వెళ్ళాక ఎంక్వైరీ చేసి కనుక్కొని మీ దగ్గర ఉన్నవి సేల్ చేయండి అని చెప్పానండి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అదంతా ఎందుకండి, ఇప్పుడు ముందుగా ఈ వీడియోలో చూపించినవి అయితే చూద్దాం. ఈ కాయిన్స్ అయితే వారు సెండ్ చేసినవి మీకు చూపిస్తాను. ఇవి అన్నీ కూడా సైడ్స్ అన్నమాట, అంటే అంచులు కూడా క్లారిటీగా చూపించాలి. ఎందుకంటే మరి కొందరు దొంగ కాయిన్స్ కూడా అనుకుంటారు కదా. మీకు తెలియాలని అయితే చూపిస్తున్నాను. చూసారా, ఇవ్వండి ఈ కాయిన్స్. ఓకేనా? వీటి కాస్ట్ అనేది అయితే నేను వీడియో ఎండింగ్లో అయితే ప్రతి కాయిన్ కాస్ట్ ఏ విధంగా ఉంది అనేది అయితే నేను లిస్ట్ అనేది పెడతానమాట. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కాయిన్స్ కాస్ట్ అన్నీ కూడా అందులో అయితే యాడ్ చేస్తాను. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే వీటిని మనము అంటే మనం సేల్ చేయాలనుకుంటే వారితో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, వారు అంటున్నారండి, నాతో చాలామంది అయితే కాంటాక్ట్ అవుతుంటారు, నేను పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వను, నేను ఒక ఐడి అనేది ఇస్తాను, కాల్మీ4. చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే కొందరు కాల్మీ4 అనేది ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. ఓకేనా? కాల్మీ4 ద్వారా ఫోన్ చేస్తేనే వారు లిఫ్ట్ చేస్తారనమాట. ఓకే, ఈవెన్ నేను కూడా అండి, ఇప్పుడు మీరనే కాదు, నేను కాల్ చేసినా కూడా వాళ్ళు నార్మల్ కాల్ అయితే వారు అంతగా రిసీవ్ చేసుకోరు, ఏదో బిజీగా ఉంటారు, రిసీవ్ చేసుకోరు కూడా. ఇప్పుడు నేను కాల్మీ4తో ఫోన్ చేస్తాను కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎవరైతే మీ దగ్గర ఉన్నట్లయితే, ఇటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే వారు ప్రతి ఒక్కరైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది ఇప్పటి వరకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మన ఛానల్ ద్వారా ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే మాత్రం వారు పలానా ఛానల్ ద్వారా నేను ఈ విధంగా లబ్ధి పొందానండి అని చెప్పాలి. నెక్స్ట్ ఇటువంటి అవకాశాలు వస్తే మాత్రం ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఓకేనా? ఎందుకంటే చాలా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లలో చాలా వీడియోస్ చూడండి, ఎక్కడ కూడా ఏ విధంగా సేల్ చేయాలి అన్న దాని గురించి పూర్తి వివరంగా చెప్పరు. ప్రతిదీ కూడా ప్యాక్ వీడియోసే ఉంటాయి. నేను నిజంగా చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంటేనే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే, నా మీద మీకు నమ్మకం ఉంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి అని నేను 1000 సార్లు చెప్పానండి. ఓకేనా? నేను ఎక్కడ కూడా ఊరికే సబ్స్క్రైబ్ చేయండి అని అయితే నేను చెప్పలేదు కదా. ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారు, నా మీద నమ్మకంతోనే చేశారు. కాబట్టి ఆ నమ్మకంతోనే మీరు నేను చెప్పినటువంటి కాంటాక్ట్కి, నేను చెప్పినటువంటి ఐడికి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయినా వాటిని సేల్ చేయండి. ఓకేనా? నేను చెప్తున్నాను కదా, వారైతే ముందుగానే చెప్తున్నానండి, ఫ్రీగా అయితే వారు చేసి పెట్టరండి. ఓకేనా? ఎవరైనా, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఫ్రీగా ఎవ్వరూ చేసి పెట్టరు ఈ మధ్యకాలంలో. ఓకే, కాబట్టి వారైతే కమిషన్ తీసుకుంటామంటున్నారు, కాకపోతే తక్కువగా తీసుకుంటామంటున్నారు. వారి కమిషన్ వారికి ఇచ్చేయండి. అది కూడా వాళ్ళు సేల్ అయిన తర్వాత, వాటిని తీసుకున్నాక వారు కూడా ఎవరితో కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళకి సేల్ చేస్తారు. ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చాక మాత్రమే వారి కమిషన్ తీసుకుంటామంటున్నారు, ముందుగానే కాదు. ఓకేనా? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఐడికి అయితే కాల్ చేయండి. ఓకేనా? అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఐడి ఇస్తాను. డిస్క్రిప్షన్ అంటే చాలామందికి తెలియదు, వీడియోస్ చూస్తున్న ఆల్మోస్ట్, అంటే కొందరికి చాలామందికి తెలిసినప్పటికి కూడా కొందరికి తెలియదు అనమాట. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, అసలు ఎక్కడ పెట్టారు, డైరెక్ట్గా నెంబర్ ఇవ్వచ్చు కదా అనుకుంటారు. మీకు తెలియకపోయినప్పటికి కూడా మీరు కనుక్కోండి, మీకు ఎవరికైతే తెలుసు అనుకుంటారో వాళ్ళకి అడిగి తెలుసుకొని మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కాల్మీ4 యాప్తో మాత్రం కాల్ చేస్తారు, వారు లిఫ్ట్ చేస్తారు. ఓకేనా? వారికి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరంగా అడగండి, మీకు నమ్మకం అనిపిస్తుంది. వారు ఎలాగైనా సరే, నేను చెప్తున్నాను కదా, 100% షూర్ అండి, వారు ఎలాగైనా సరే వారికి కూడా డబ్బులు అనేది కావాలి. మీ కారణంగా వారికి కూడా బేరం వచ్చినట్టు ఉంటుంది, అంటే బిజినెస్ వారికి కలిగినట్టు ఉంటుంది. కాబట్టి వారు ఎలాగైనా సేల్ చేసి పెడతారు, వాళ్ళ వృత్తే అదే అనమాట. వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ బ్రతుకు తెరువు అనేది కొనసాగిస్తున్నారు. కాబట్టి వారు సేల్ చేసి పెడతారు, కాకపోతే కమిషన్ అయితే పక్కా తీసుకుంటారు. ఓకేనా? ఇదండి ఇవాల్టి వీడియో యొక్క ఉద్దేశం. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? మరి ఇంకో విషయం ఏంటంటే ఆ బ్రదర్ అయితే ఇంకో పెద్ద డీల్ అనేది ఉందండి. అట్లాంటి కాయిన్స్ కావాలి అన్నప్పుడైతే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, దానికి సంబంధించి మీరు వీడియో చేయండి అనేసి అయితే అన్నారు. నేనైతే ఇంకో మరెన్నో ఇటువంటి డీల్స్ అయితే తెస్తాను. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇట్లాంటి వీడియో చేస్తుంది లైక్ కోసమో సబ్స్క్రైబర్ కోసం అయితే కాదండి. ఇప్పటి వరకు నేను ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పనప్పటికీ కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు. మీ ఆదరణను బట్టి అయితే నేను ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. మరెన్నో వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకువస్తానండి. ఓకేనా? If you want more like this, hit subscribe.